ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. కౌంటింగ్ కు సమయం దగ్గర పడుతుండటంతో అల్లర్లు జరుగుతాయనే సమాచారంతో పోలీసులు మరింత అలర్ట్ అయ్యారు. నూతన ప్రభుత్వం ఏర్పాటు క్రమంలో రాజకీయ ప్రేరేపిత హింసాత్మక ఘటనలకు తావు లేకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, తిరుపతి జిల్లాలలో ఎలాంటి ఘర్షణలు జరగకుండా పోలీసులు జల్లెడ పడుతున్నారు. అనేక ప్రాంతాల్లో పోలీసులు కార్డన్ సెర్చ్లు చేస్తున్నారు. పల్నాడు జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఘర్షణలు జరగడంతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. పెదకూరపాడులోని వివిధ ప్రాంతాల్లో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. అచ్చంపేటలోని గ్రంథసిరి, క్రోసూరు, దొడ్లేరు, పెదకూరపాడు మండలం, తాళ్లూరు గ్రామాల్లో విస్తృతంగా తనిఖీలు చేశారు. ఇక తిరుపతి జిల్లా నాయుడుపేటలోని ఎన్ఎస్ఆర్కే కాలనీలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి వాహన తనిఖీలు చేశారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ సిఐ త్రినాథ్ ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు చేశారు. లంకమ్మ మాన్యంలో కార్డెన్ అండ్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించి రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీటర్ల నివాస గృహాల్లో సోదాలు నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లాలోనూ పోలీసులు అప్రమత్తమయ్యారు. నందిగామ పట్టణ పరిధిలోని డివిఆర్ కాలనీలో ఏసీపీ రవికిరణ్ ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఎటువంటి పత్రాలు లేని 27 బైకులను, 20 ఆటోలను సీజ్ చేశారు పోలీసులు. 70 మంది అనుమానితులను ఐరిస్ ద్వారా పరీక్షించి 5గురి పాత నేరస్తులను అదుపులోకి తీసుకున్నారు.